ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉంది. ఇక్కడ ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అంతో ఇంతో టీడీపీ కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి మహాకూటమి అదే సేమ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే ఒకవేళ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఎవరైనా బీఆర్ఎస్ వైపు గనక పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే మీరు అడిగింది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండే మాగంటి గోపీనాథ్ టీడీపీ నాయకత్వానికి కూడా గోపీనాథ్ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను పేపర్లో కూడా చూసాను, మరణించినప్పుడు లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి నివాళులర్పించాడు. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు ఎమ్మెల్యే. తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేకు ఆ స్థాయిలో గౌరవం ఇచ్చారంటే రీజన్ లేకుంటే ఇవ్వరు కదా. అందువల్ల రాజకీయ బంధము వ్యక్తిగత బంధము కూడా ఉన్నట్టు కనబడుతోంది. అందువల్ల టీడీపీ ఏం చేయాలి, అప్పుడు బీఆర్ఎస్ గోపీనాథ్ కుటుంబ సభ్యుని పెడితే వాళ్ళకు మద్దతు ప్రకటిస్తే బీజేపీ రంగంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తుండి ఇప్పుడు రోజు మోడీ గురించి గొప్పగా చెప్తున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద విమర్శ, రేవంత్ రెడ్డి పైన విమర్శ ఏంటి, వీళ్ళిద్దరు గురు శిష్యుల బంధం. అందువల్ల రేవంత్ రెడ్డిని బలోపేతం చేయడానికే చంద్రబాబు నాయుడు రాజకీయం ఆడుతున్నాడన్న విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. బహుశా ఈ జూబ్లీ ఉప ఎన్నిక ద్వారా కొద్దిగా టీడీపీ పైన అటాక్ ఆపుతుంది. మీరు కొంతకాలం చేయరు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఓట్లు మీరు అన్నట్లు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు, వాళ్ళు టీడీపీకి పడవ ఓట్లు, కానీ టీడీపీ పట్ల గౌరవం ఉన్న ఓటర్లు. మీకు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటంటే టీడీపీ పైన కోపంతో నాయకులు వెళ్ళిపోలే. మీరు టీడీపీలో నుంచి ఇతర పార్టీలకు వెళ్ళినా మీరు ఎవరినని అడగండి, వాళ్ళు టీడీపీతో కోపంతో వెళ్ళిన వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డితో సహా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పాడు కదా. నిన్న కాక మొన్న అన్నాడు చూడు, నా కాలేజ్ చంద్రబాబు దగ్గర అని, స్కూలు ఆర్ఎస్ఎస్ లో కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర. అందువల్ల కాలేజ్ డేస్ మర్చిపోయే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి కూడా. మీకు తుమ్మల నాగేశ్వరరావు అడగండి, మీరు అంతమంది బీఆర్ఎస్ల మంత్రులు ఎరవల్ దయాకర్ అడగండి, కడియం శ్రీ, వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన వ్యతిరేకత పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి కాదు. రాజకీయాలు మారి రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలు మారడం వల్ల వెళ్ళిన వాళ్ళు, వీళ్ళెవరు కూడా వ్యతిరేకత వెళ్ళిన వాళ్ళు కాదు. సో ఈవెన్ హైదరాబాద్ నగరంలో వెళ్ళిన అందరు ఎమ్మెల్యేలు, మీకు ప్రతి ఎమ్మెల్యే షేర్లింగంపల్లి, కూకటపల్లి, జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఎవరు కూడా వీళ్ళంతా తెలుగుదేశం ఎమ్మెల్యేలే కదా. వీళ్ళెవరు తెలుగుదేశం పార్టీ పట్ల, నాయకత్వం పట్ల కోపంతో వెళ్ళలే. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం ఓటర్లకు తెలుగుదేశం పోటీ చేస్తే ఓట్లు పడవన్న దానికి ఉదాహరణ 2021 ఎమ్మెల్సీ ఎన్నికలు. నేను కూడా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండి థర్డ్ ప్లేస్లో నేనున్నాను. నాకు 58,000 ఓట్లు వస్తే తెలుగుదేశం అభ్యర్థి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఆ రోజు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఎల్రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ సానుభూతి పనులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి 5,000 ఓట్లు వస్తాయా? సో అంటే మారిన రాజకీయ వాతావరణం వల్ల నీకు ఓట్లు పడవు. తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉండొచ్చు, ఉంటే అభిమానం వేరు, ఓట్లు పడడం వేరు. అభిమానము ఉన్నంత మాత్రాన ఓట్లు పడవు, ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఓట్లు పడతాయి. అందువల్ల టీడీపీ పట్ల అభిమానం ఉన్నా పొలిటికల్ కాంటెక్స్ట్ మారింది కనుక టీడీపీతో లేరు. కానీ ఇతర పార్టీలకు టీడీపీతో ఉన్న సంబంధాలు ఖచ్చితంగా తెలుగుదేశం సానుభూతి పరులైన ఓటర్ల పైన ఎంతో కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది మీకు. అందుకే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలుగుదేశంలోనే కాలేజ్ డేస్ గడిపిన కేసీఆర్, స్కూలు యూత్ కాంగ్రెస్లో కేసీఆర్ది. సో కాలేజ్ డేస్ చంద్రబాబు దగ్గరే కదా. సో ఉద్యోగం సెపరేట్గా ఆయన స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేయకుండా కేసీఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ అయిపోయాడు. అందువల్ల అక్కడ కూడా బాబు దగ్గరే కనుక కేసీఆర్కి అర్థమైంది ఇక్కడ తెలుగుదేశం పొలిటికల్ ఇర్రెలవెంట్ అయింది మారిన పొలిటికల్ కాంటెక్స్ట్ వల్ల. మీకు జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, మీకు ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ లేదు, తెలంగాణలో తెలుగుదేశం లేదు, ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఇది. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకుని కేసీఆర్ ఏం చేశాడంటే క్లియర్గా తెలుగుదేశం సపోర్ట్ బేస్ని టార్గెట్ చేశాడు. అది ఎలాగో యాంటీ కాంగ్రెస్ సపోర్ట్ బేస్ కనుక అప్పటికి ఇంకా బీజేపీ ఊపులోకి రాలేదు కనుక ఆ ఓటు బేస్ తన వైపు తిప్పుకోగలిగాడు. అందువల్లనే మీరు చూడండి తెలంగాణలో ఉన్న
తెలుగుదేశం నాయకులందరిలో అత్యధికులు బీఆర్ఎస్లో చేరారు. మీకు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రవల్లి దయాకర్ రావు, హైదరాబాద్ ఎమ్మెల్యేలు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరూ. దానివల్ల టీడీపీ సపోర్ట్ బేస్, అంటే టీడీపీకి బలమైన కమిటెడ్ ఓట్ బేస్ ఉంది. ఎందుకంటే ఓబీసీలకు రాజకీయ చైతన్యం ఇచ్చిన పార్టీగా దానికి గుర్తింపు ఉంది. హైదరాబాద్ నగరంలోనూ, నిజామాబాద్, ఈ కొన్ని ప్రాంతాల్లో బలమైన తెలుగుదేశం లాయల్ సామాజిక వర్గం కమ్మస్తున్నారు. ఇవన్నీ మించి అర్బన్ ఏరియాస్లో చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉంది. ముఖ్యంగా ఐటీ క్యాపిటల్ హైదరాబాద్లో ఇంకెక్కువ ఉంది. అర్బన్ మిడిల్ క్లాస్లో చంద్రబాబు నాయుడు పట్ల మన కుటుంబాలలో కూడా చూస్తుంటారు, జనరల్గా సానుకూలంగా ఉంటారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేస్తాయి కనుక కేసీఆర్ వ్యూహాత్మకంగా, అందుకే ఆంధ్ర ప్రాంత ప్రజల పైన ఏమీ అనకుండా జాగ్రత్త పడ్డాడు కూడా ఉద్యమం తర్వాత. మీరు అందువల్ల ఈ పరిణామాల వల్ల బీఆర్ఎస్ కాస్త టీడీపీ ఓటు తీసుకుంది. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ కోమో తెలుగుదేశం ఓటరే సహజంగా యాంటీ కాంగ్రెస్ ఓటరు, బీజేపీ ఏమో అప్పుడు ఎమర్జ్ కాలే, అందువల్ల బీఆర్ఎస్ తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో కూడా ఆ తెలుగుదేశం సానుకూల ఓటు నిలబెట్టుకోండి కనుక ఇంత విజయం సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ స్వీప్ అయితే, మీకు ట్రెడిషనల్ కాంగ్రెస్ బెల్ట్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్ స్వీప్, అలా హైదరాబాద్లో కాలే. అందువల్ల ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభావంతో కాంగ్రెస్కి పడతాయని అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఊహాగానాలు వచ్చాయి, కానీ ఏం జరగలే కదా అది. సో అందువల్ల ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఓటరు బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కాలేదా? ఇప్పుడు మరి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కారని ఎందుకు అనుకోవాలి? అవుతారా? లేదా బీజేపీతో ఉన్న బంధం రీత్యా ఆ ఓటర్ బీజేపీకి వస్తారా? అఫీషియల్గా తెలుగుదేశం బహుశా దూరంగా ఉన్నా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే బీజేపీ కూడా తెలంగాణలో తెలుగుదేశంతో కలవటానికి సిద్ధంగా లేదు. ఇక 2014 తర్వాత ఆంధ్రలో బీజేపీతో పొత్తు వీడక ముందే బీజేపీ తెలంగాణలో కట్ చేస్తుంది. మీకు 20 సీట్స్ వచ్చాయి టీడీపీకి, టీడీపీకి 15 సీట్స్ వస్తే బీజేపీకి 5 వచ్చాయి. అయినా కూడా బీజేపీ డిస్టెన్స్ అయింది, మీరు ఆ రోజు గుర్తుంటే మీకు. సో అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అనేది చంద్రబాబు నాయుడు తెలంగాణ సెంటిమెంట్, ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, మహాకూటమి నాయకుడిగా చంద్రబాబు ముందుకు వచ్చిన మరుక్షణం కేసీఆర్కి పట్టబడింది. చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకు పెట్టి కాంగ్రెస్ని కాల్చారు 2018లో. అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఏ వైఖరి తీసుకుంటుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేది చాలా కీలకం. ఈలోగా ఈ మధ్య చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, తెలంగాణలో తెలుగుదేశం రివైవ్ చేస్తాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఫాలోయింగ్ ఉంది అని. ఇక్కడ తెలుగుదేశం మొదటి నుంచి కూడా లక్ష్యం ఏంటంటే తెలంగాణలో అధికారంలోకి వస్తారని లక్ష్యం కాదు, ఆంధ్రలో అధికారంలోకి రావటానికి అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో కూడా ఒక 20 సీట్లు వచ్చినా, ఇక్కడ 2014లో 15 సీట్స్ వచ్చాయి కనుక 15-20 సీట్స్ 10 to 20 సీట్స్ వస్తాయి, తెలంగాణలో అధికారం చక్రం తిప్పచ్చు. సో చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి హైదరాబాద్లో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది. సో అది తెలుగుదేశం వ్యూహం కనుక మరి పోటీ చేస్తుందా, లేదా బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుంది టీడీపీ పైన, ఇవన్నీ ఇప్పుడైతే ఆన్సర్స్ లేని క్వశ్చన్స్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్.